అందరం రేపు ఇదే టైంకి కలుద్దాం. ఓకేనా? బాయ్. సో చూసారు కదండి, ఇప్పుడే జస్ట్ నాది కంప్లీట్ అయింది. ఫస్ట్ డే వర్క్షాప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. అందరూ నీట్గా మెజర్మెంట్స్ నుంచి డ్రాఫ్టింగ్, కటింగ్, పిన్ టు పిన్ చూశారు. అండ్ చాలా చాలా డౌట్స్ కూడా అడిగారు. వాళ్ళ డౌట్స్ ఏమేమి అడిగారు, నేను వాళ్ళ డౌట్స్ ఎలా క్లియర్ చేశాను అని మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ మా సెషన్ ఎలా జరిగిందో మీకు తెలుస్తుంది. మా వచ్చే సెషన్స్కి కూడా మీకు నచ్చితే రిజిస్టర్ చేసుకోవచ్చు. బాగున్నారా? అందరికీ నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే. సో అందరూ ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయినట్టే, క్లాస్కి ఆన్ టైం అయితే జాయిన్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. అందరూ చాలా ప్లేసెస్ నుంచి అండ్ కొంతమంది నా ప్రీవియస్ వర్క్షాప్లో అటెండ్ అయిన వాళ్ళు అందరూ అటెండ్ అయ్యారు. మీ అందరినీ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో నేను నా మీద నమ్మకంతో మీరు జాయిన్ అయ్యారు. సో డెఫినెట్గా నేను 100% నేర్పించడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి రిలేటెడ్ టు ద టాపిక్. కంపల్సరీ నేను క్లియర్ చేస్తాను. సో నేను డీటెయిల్డ్గా తీసినవన్నీ నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. మీరు ఏవి నాది చెప్తున్నప్పుడు జస్ట్ పెన్ పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే. ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఆఫ్లైన్లో అయినా సరే తర్వాత చూడండి. రేపు కూడా మనం ఇదే టైంకి క్లాస్ ఉంటుంది కాబట్టి మీరు అందరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ క్లాస్కి నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ మీకు కానీ లేదా మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ లేదా మీ పక్కింటి వాళ్ళు ఎవరికో ఒకరికి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయండి. స్టిచ్ చేయాలి అండ్ మీరు అందరికీ ఎవరికైనా కుట్టగలగాలి. సో అదే ఈ టార్గెట్, ఈ బ్లౌజ్ వర్క్షాప్ టార్గెట్. ఓకేనా? సో స్నేహ గారు మీకు అంటే ఆల్రెడీ కొంచెం స్టిచ్చింగ్ అనేది వచ్చంటారా? బట్ మాస్టర్ స్టైల్లో రావాలని జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఎలా లైక్ మీకు కుట్టుకోవడమే వచ్చా, లేదు అంటే అందరికీ కుట్టడం మీకు వచ్చా? మీరు కుట్టచ్చు, ఏం ఫియర్ లేదండి. అండ్ మీకు కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఈ వర్క్షాప్ అయిపోయాక వస్తుంది. నాకు మీరు చెప్పాలి. ఓకేనా? ఓకేనండి. సో వాట్ అంటే మీరు ఈ వర్క్షాప్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పర్ఫెక్షన్ మేడం. పర్ఫెక్షన్. సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రిక? ఆల్మోస్ట్ నాకు 12 years మ్యామ్. ఎంత? 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీకు ఇంకా పర్ఫెక్ట్గా రాదు. అంటే మీరు ఎలా నేర్చుకున్నారు? లైక్ త్రూ యూట్యూబ్? నేర్చుకున్నాను మేడం. నేను పర్టికులర్గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నేర్చుకోలేదు. సో ఈ రోజు మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది డెఫినెట్గా. ఓకేనా? సో అందరితో నేను మాట్లాడతాను. ఇంకా మనకి క్లాస్ కూడా టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ మనము క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. అందరూ వీడియోస్ అయితే చూడండి. నేను చూపించేవి ఇప్పుడు మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి కరెక్ట్గా అన్నీ చూపిస్తాను. సో మధ్యలో ఎవ్వరూ అన్మ్యూట్ చేయకండి, అన్నీ చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్కరి డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే అయితే అందరూ థమ్స్ అప్ పెట్టండి. ఫైన్. ఇప్పుడు మనం ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి అప్పర్ చెస్ట్ ఎంత ఉంటే దానికి ఒక్క 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. తీసుకొని ఓపెన్ చేసి స్టిచ్చింగ్ మార్కింగ్ చెయ్యండి. తప్పకుండా మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? సో అందరూ విన్నారు కదా డ్రాఫ్టింగ్. అందరికీ వినిపించిందా? అందరికీ అర్థమైందా? ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అంటే
అని మెసేజ్ పెట్టండి. నేను ఇప్పుడు కటింగ్ చూపిస్తాను. మీరు ఈ మెజర్మెంట్స్తో స్టిచ్ చేయండి, రింకిల్స్ రావు. ఓకే మేడం గారు, హ్యాండ్ డౌన్ 3.5 తీసారు కదా, అందరికీ అదేనా? చిన్న పిల్లలకైతే తక్కువ ఉంటుందమ్మా. మామూలుగా మీడియం లైక్ మిగతా వాళ్ళందరికీ 3.5 తీసుకోవచ్చు. ఎవరికైతే ఆర్మ్ హోల్ 8 ఇంచెస్ 18 అంటే ఐ మీన్ 16 ఇంచెస్ 16 కన్నా తక్కువ ఉందనుకోండి 3 ఇంచెస్ తీసుకోండి. ఎవరికైతే ఆర్మ్ హోల్ 8 అంటే 16 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి 3.5 తీసుకోండి, సరిపోతుంది. మేడం అక్కడ హ్యాండ్ లో తీసారు, హాఫ్ తీసారు. బ్లౌజ్ కటింగ్ లో ఫ్రంట్ పార్ట్ లో హాఫ్ తీస్తే హ్యాండ్ లో కూడా హాఫ్ తీయాలి మేడం. అక్కడ ఎంత లోతు తీస్తే అక్కడ అంత లోతు తీయాలి. ఎందుకంటే మన హ్యాండ్ అక్కడికి కరెక్ట్గా ఫిట్ కావాలి కాబట్టి. సో నేను మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను, ఇప్పుడు ఈరోజు చూపిస్తాను. మీకు దీంట్లో ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఒక్కసారి ఫస్ట్ వీడియో అయితే చూడండి, తర్వాత ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేస్తాను. ఒక డౌట్, మాకు నార్మల్ బ్లౌజ్ లో షోల్డర్ లెంత్ బ్లౌజ్ ఇస్తే ఎలా తీసుకోవాలి, అదొకటి చెప్పారా మేడం? వాళ్ళ దగ్గర మీరు బోట్ నెక్ అయితే గనక వాళ్ళ దగ్గర మీరు హై నెక్ బ్లౌజే తీసుకోవాలి. మీరు డీప్ నెక్ బ్లౌజ్ తీసుకుంటే వాళ్ళకి ఎలా పెడతారు మీరు మెజర్మెంట్? నార్మల్ బ్లౌజ్ అయినా కూడా నార్మల్ బ్లౌజ్ ఇస్తే కూడా షోల్డర్ లెంత్ ఎలా తీసుకోవాలి, నాకు అదొకటి ఎక్స్ట్రా చెప్పారా మేడం? నేను చెప్తాను. ఎక్స్ట్రా అంటే అంత అవసరం లేదు, కానీ మీరు ఏం చేయాలి, దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్ట్రెయిట్గా ఉన్న కార్నర్ దగ్గర ఆ డబల్ ఫోల్డ్ చేసి పరిచి కార్నర్ నుంచి ఎంత ఉంది షోల్డర్ చూసుకోవాలి, అంతే. అదే వాళ్ళు బ్లౌజ్ ఇస్తే హాఫ్ బ్లౌజ్ నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ లో ఫుల్ షోల్డర్ అనేది రాదు. ఎలా తీసుకుంటాము? డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి ఫుల్ షోల్డర్ కుట్టమంటే ఎలా కుడతాము? దానికి డీప్ నెక్ బ్లౌజ్ కూడా, ఎందుకంటే చూడమ్మా, డీప్ నెక్ బ్లౌజులకి షోల్డర్ అనేది తగ్గిస్తాం, ఎంత ఉంటే అంత పెట్టాము. మరి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి తక్కువ ఉంటుంది షోల్డర్, మనం ఇక్కడేమో హై షోల్డర్ కాబట్టి ఫుల్ షోల్డర్ పెట్టాలి. ఎలా తీసుకుంటావు? తీసుకోలేము. కాబట్టి మీరు హై నెక్ కుడుతుంటే హై నెక్ బ్లౌజే మెజర్మెంట్కి తీసుకోవాలి, లేదా షోల్డర్ మెజర్మెంట్ ఒక్కటి మిగిలిన పార్ట్స్కి ఇవి తీసేసుకొని షోల్డర్ మెజర్మెంట్ మాత్రం టేప్తో మీరు మెజర్ చేసుకోవాలి. ఓకేనా మేడం గారు? ఇప్పుడు అంతే ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ డీప్ నెక్ పెడితే అప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి మేడం? ఫ్రంట్ ఏం పెడతావు? ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ డీప్ నెక్, లేదా బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్, ఏదో వన్ సైడ్ బోట్ నెక్ పెడితే మిగతా సైడ్ డీప్ నెక్ పెడతాం కదా. వన్ సైడ్ పెట్టినప్పుడు బోట్ నెక్ ఎలా షోల్డర్ ఎలా తీసుకోవాలని? ఫుల్ షోల్డరే తీసుకోవాలి. వెనకల హై నెక్ ఉందనుకోండి ఇది జారదు బ్లౌజ్. ఫ్రంట్ డీప్ ఉన్నా ఏమున్నా నీకు వెనకల డీప్ నెక్ ఉందా, వెనకల షోల్డర్ మెజర్మెంటే ఇంపార్టెంట్. ఓకేనా? సో వెనకల అనేది మీకు హై ఉంది, వెనకల బోట్ నెక్ వచ్చి ఫ్రంట్ డీప్ పెట్టుకున్నా కూడా మీరు తీసుకోవాల్సింది ఫుల్ షోల్డరే, షోల్డర్ని తగ్గించకూడదు. అడ్జస్ట్మెంట్ చెప్పలేదు మ్యామ్. ఆమ్ కర్వ్ తీస్తాం కదా, అవును, ఎగ్జాక్ట్ ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కాదు కదా మ్యామ్. ఏది ఒక్కొక్కసారి అంటే ఏది మీరు అడుగుతున్నారు? ఆమ్ కర్వ్ మ్యామ్. ఆమ్ కర్వ్ బ్లౌజ్ దా స్లీవ్ దా? స్లీవ్ దే కదా మ్యామ్. స్లీవ్ లో ఇప్పుడు ఆమ్ కర్వ్ బాడీలోనే తీస్తాం కదా మ్యామ్. బాడీకే ఆమ్ డౌన్ తీసుకుంటాము, దానికే చెస్ట్ లైన్ మీదనే ఆమ్ కర్వ్ తీసుకుంటాం కదా మ్యామ్. 1 ఇంచ్ కర్వ్ పాయింట్ తీసుకొని అక్కడ నుంచి ఆమ్ రౌండ్ మెజర్ చేస్తాం కదా. అవును, అది ఆమ్ హోల్ బై 2 కి ఈక్వల్ కావాలి కదా. అవును, ఓకేనండి. సో అది ఈక్వల్ అయ్యేటప్పుడు మోర్ దెన్ చెస్ట్ లైన్ కూడా, చెస్ట్ మీద మనం మార్కింగ్ చేసాం కదా, చెస్ట్ బై 4 అది కూడా ఈక్వల్ కావాలి కదా. రెండు కావాలి, రెండు కలిపి రావాలి. నేను అట్లానే కదా డ్రా చేశాను. ఒక్కొక్కసారి కానప్పుడు ఏం చేయాలి మరి? కానప్పుడు
కానప్పుడు మీరు ఏం చేయాలి అంటే సపోజ్ అదే పెట్టుకున్నారు 1 ఇంచ్ పైకి పెట్టారు, డ్రా చేశారు ఆర్మ్ హోల్, బట్ మీకు రావాల్సింది 9.5 అయితే మీకు వచ్చేది 9 అనుకోండి. ఎస్ 9 అంటే మీరు ఏం చేయాలి అంటే ఈ షోల్డర్ డ్రాప్ ఉంది కదా, అంటే చెస్ట్ లైన్ 7.5 తీసుకున్నాం కదా, సో అది ఏమో కిందికి మళ్ళీ సేమ్ అదే లైన్ ని అదే కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ కిందికి ఇంకొక లైన్ గీసి అక్కడ నుంచి 1 ఇంచ్ కార్నర్ కి తీసుకొని మెజర్ చేయమంట. అంతే. ఈ పాయింట్ యాక్చువల్గా కటింగ్ అప్పుడు కూడా కవర్ చేశాను, బట్ మీకు చెప్తున్నాను. ఓకే మేడం గారు డౌట్, ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం 2 ఇంచ్ తీసారు కదండి, దానికోసం క్లాత్ యాడ్ చేయరా? అదే నేను మీకు కటింగ్ వీడియో చూపిస్తాను, ఒక్కసారి మీరు కటింగ్ వీడియో చూడండి, తర్వాత నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే మ్యామ్, ఇంకొకటి మనం ఇప్పుడు ఫ్రంట్ డీప్ తీస్తాం కదా మ్యామ్, ఆర్మ్ హోల్ లో ఫ్రంట్ డీప్ 1/2 ఇంచ్ తీసాం కదా, 1/2 ఇంచ్ కు ముందే మనము ప్రిన్సెస్ మార్కింగ్ చేసాం కదా మ్యామ్. సో చేసిన తర్వాత మనం 1/2 ఇంచ్ తీసినప్పుడు అది మళ్ళీ మనకి ఇక్కడ ఈ షేప్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం అవ్వదు, ఏదైనా చేయొచ్చు. లైక్ 1/2 ఇంచ్ తీసుకొని ప్రిన్సెస్ మార్కింగ్ చేయొచ్చు, లేదు అంటే మార్కింగ్ చేసినాకైనా 1/2 ఇంచ్ తీయొచ్చు. దాంతో అంటే మీకు ఈ లైన్ ఇక్కడ కాకుండా ఇలా అయిపోదు, కరెక్ట్గా ఇక్కడికే వస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకే, సో నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అందరూ మ్యూట్ చేయండి. ఒక్కసారి చూసిన తర్వాత అందరి డౌట్స్ క్లియర్ చేస్తాను. సో మీరు అందరు కూడా ఒక్కసారి మార్కింగ్స్ చేసి నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. సో లైనింగ్ ఫస్ట్ చూడండి, ఇది నా లైనింగ్, ఇది వాష్ చేసి ఐరన్ చేసాము. సో ఇట్లా మీరు కూడా కంపల్సరీ వాషింగ్ చేసి ఐరనింగ్ చేసుకోవాలి. కాబట్టి 8:15 ఇక్కడ 3:15 పెట్టేసుకున్నాం. 3:15 పెట్టేసుకుంటే ఈ 8:30 నుంచి 3:15 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 5:30. సో మీకు ఇంకోసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా లైన్ మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే ఈ పాయింట్ దగ్గర లూజింగ్ అనేది యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కప్పు సైజు నీట్గా వచ్చి ఎక్కడ ఫిట్టింగ్స్ నీట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఇలా గట్టిగా ఫిట్గా ఉండడం అలా ఉండదు. సో ఈ లూజింగ్ అనేది కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి. 38 ఇంచెస్ 38 మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ 38 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కప్పు సైజ్ కొంచెం పెంచుకోండి. చేసుకోండి. ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. కటింగ్ వరకు మేడం చెప్పండి. మీ పేరు? జ్యోతి అండి. నా పేరు జ్యోతి. ఎక్కడి నుంచి జ్యోతి మీరు? నేను మూసాపేట అండి, హైదరాబాద్. ఓకేనండి, చెప్పండి జ్యోతి గారు. మీరు ఇప్పుడు కటింగ్ చేశారు కదా, అది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఇది బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్యాడెడ్ కూడా వేసి స్టిచ్ చేస్తారు కదా, మరి అప్పుడు ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్? సేమ్ ఇంతే కటింగ్ చేసుకోవాలి, అదే కప్ వేసి స్టిచ్ చేస్తారు కదా, కప్ సైజుని బట్టి. అది కూడా సైజ్ ఇప్పుడు 36 ఉంది అనుకోండి, అంటే సేమ్ కప్ సైజ్ అంతే తీసుకొని ఆ కప్స్ తీసుకొని స్టిచ్ చేయాలి. ఎప్పుడు కప్ సైజ్ అనేది ఇప్పుడు మీ మిడిల్ చెస్ట్ కన్నా కొంచెం ఎక్కువ సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 36 అనుకోండి మీ కప్ సైజ్, కొంచెం 38 ఆ సైజ్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవాలి, కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. ఆ సైజ్ పెట్టుకొని, బట్ లైనింగ్ క్లాత్ ఫ్రంట్ లేయర్ మీరు 2 లేయర్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ 2 లేయర్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్టాను నార్మల్ బ్లౌజెస్ అంటే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్లౌజ్ అని ప్రిన్సెస్ కట్ అని క్రాస్ కట్ ఇది అని అట్లా ప్రిఫర్ చేస్తారు కదా, అది కొంచెం చెప్పండి అండి. అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు ఏమో ప్రిన్సెస్ కట్ అంటారు, కొంచెం సైజ్ తక్కువ ఉంటారు కదా, అంటే 32 బిలో ఉన్న వాళ్ళు ఏమో కొంతమంది
అట్లా కొంచెం అంటే సైజుని బట్టి బ్లౌజ్ ని పిక్ చేసుకుంటారు కదా. కానీ సైజుని బట్టి కన్నా కంఫర్ట్ని బట్టి అని నేను చెప్తానండి. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే హెవీ బస్ట్ ఉన్నా కూడా ప్రిన్సెస్ కట్కి ప్రిఫర్ చెయ్యరు, ఎందుకంటే ఇలా అన్నప్పుడు పైకి వెళ్ళిపోతుందని. క్రాస్ కట్ బ్లౌజ్ కనుకోండి మీకు కింద గ్రిప్ ఉంటుంది. ఇలా హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి కింద గ్రిప్ లేకపోతే ఒక్కొక్కసారి హ్యాండ్ రైస్ చేసినప్పుడు ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది, మాకు కంఫర్ట్గా అనిపించదు అని అనుకుంటుంటారు. బట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజే వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుంది. మీరు అన్నట్టుగా తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కప్స్ బ్లౌజ్ పెట్టుకున్నారనుకోండి వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు 36 వాళ్ళు 32 ఉందనుకోండి సైజు, కొంచెం పెద్ద సైజ్ కప్స్ పెట్టామనుకోండి లుక్ అనేది బాగా వస్తుంది అనమాట. ప్రిన్సెస్ కట్లో కప్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే వాళ్ళకి నీట్గా ఉంటుంది. మీరు ఎవరికైనా సజెషన్ ఇవ్వచ్చు, లైక్ మీకు తక్కువ చెస్ట్ ఉంది కాబట్టి మీకు శారీస్ కట్టుకున్నప్పుడు కానీ నీట్గా ఉండాలి అంటే మీరు కప్స్ పెట్టి స్టిచ్ చేసుకోండి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మీరు 2 లేయర్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎలా వచ్చింది, 2 పీసెస్ వచ్చింది కదా సైడ్ జాయింట్ అది. బట్ అలాంటిది ఇంకో సెట్ చేసుకోవాలి. ఎందుకు అంటే కప్స్ అనేది 2 లైనింగ్స్ల మధ్యలో వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో కప్పు పెట్టకూడదు. అలా పెట్టారనుకోండి ఒక్కొక్కసారి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్, అప్పుడు మీకు కప్ అనేది తెల్లగా కనిపిస్తుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసేసి మళ్ళీ ఇంకొక లైనింగ్ కూడా అదే విధంగా కట్ చేసుకొని ఈ లైనింగ్కి దానికి మధ్యలో పెట్టి కప్స్ స్టిచ్ చేయాలి. అంటే చాలా మంది ఉంటారు కాబట్టి ఎట్లా. సో ఈ బ్లౌజ్ని మీరు చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిలేటెడ్ టు ద బ్లౌజ్, అంటే సైజ్ వాళ్ళ కానీ ఏంటి చెప్పండి. పేరు అశ్విని, చెప్పండి అశ్విని. మ్యామ్ బెంగళూరు నుంచి మ్యామ్. ఏమంటే మీరు ఇప్పుడు అన్ని అదే మార్క్ అంతా చేసుకున్నారు కదా మ్యామ్, 1/2 ఇంచ్ అని పెట్టారు కదా మ్యామ్. ఇప్పుడు 14 ఇంచ్ ఉంటుంది కదా మ్యామ్, ఖర్చులకని 1/2 ఇంచ్ పెట్టారు కదా మ్యామ్, అది 1 ఇంచ్ పెట్టుకోవచ్చు కదా మ్యామ్. ఒకేసారి పెట్టుకొని డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు కదా మ్యామ్. సారీ నాకు అర్థం కాలేదు, మీరు చెప్పేది ఫ్రంట్ పార్ట్ గురించా లేదంటే ఎక్కడ గురించి? అవును, అన్ని ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ ఇప్పుడు 14 ఇంచ్ వచ్చింది కదా మ్యామ్. ఓకే నాకు అర్థమైంది. మీరు 14 ఇంచ్ బ్లౌజ్ కదా, ఖర్చులతో కలుపుకొని 15 ఇంచ్ పెట్టేసి లోపల డ్రా చేసేసుకోవచ్చు కదా అంటారు కదా. సో కానీ అలా చెప్పితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే మ్యామ్. సో ఎగ్జాక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో చేసి ఇది స్టిచ్చింగ్ మార్జిన్ కోసం అంటే అందరికీ అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఉంది, మీరు బాడీ మెజర్మెంట్లో 9.75 వచ్చింది అంటారు. మరి మీరు ఖర్చులకి పోతుంది కదా, పోయిన తర్వాత ఎందుకు రాదు, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయన్నమాట. అందుకని మనం ఎగ్జాక్ట్ మెజర్ చేసుకొని దానికి మళ్ళీ మార్జిన్స్, స్టిచ్చింగ్ మార్జిన్స్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా అశ్విని? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ తీయకూడదు క్రాస్, ఓన్లీ వెయిస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అండ్ మనం అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ, మనము మెజర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ బాడీ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేయాలి. స్ట్రెయిట్గా ఉన్నాయా షోల్డర్, ప్రతి ఒక్కరికి ఒకే మంత్రం పనికి రాదు. సో మనం అర్థం చేసుకొని వాళ్ళ బాడీని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. మరి సెల్ఫ్గా మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవచ్చా? మనం తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే బోనమా అంతే. అంటే నాకు డ్రెస్ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేస్తే కరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ పెట్టి టేప్ని ఇలా వెనకలు తీసుకొని ఇట్లా పెట్టుకోండి, ఇట్లా చూసుకోండి ఎంత వచ్చింది. ఓకేనా దీప్తి? అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయా మేడం? ఒక్క నిమిషం అండి. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళ చాలా మంది ఉన్నారు కదండి, వేరే వాళ్ళకి ఇవ్వండి పాపం. సరే చెప్పండి నెక్స్ట్. మేడం
నా పేరు మౌనిక. చెప్పండి మౌనిక. మేము నెక్ దగ్గర షోల్డర్ తీసుకుంటాం కదా, 2 సెంటీమీటర్స్ అని చెప్పారు కదా, ఏ సైజ్ వాళ్ళకైనా అంతే తీసుకోవాలా? అంతే మౌనిక. మనం బోట్ నెక్ కాబట్టి చూడండి, బోట్ నెక్ అంటే ఇలా వస్తుంది కదా, ఇంకా మీరు 1.75 అంటే 1.35 తీసుకున్నా సరిపోతుంది. చిన్నగా ఉండాలి షోల్డర్. ఓకే. సో అంటే ఇప్పుడు నా షోల్డర్ 16 ఇంచెస్ కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఇంకా కొంతమంది చాలా చిన్న షోల్డర్స్ ఉంటాయి, వాళ్ళకి 1.5 1.35 తీసుకున్నా సరిపోతుంది. 1.35 తీసుకోండి. ఇంక ఎలాంటి వాళ్ళకైనా మినిమం 1.35 మెయింటైన్ చేస్తే ఆ షేప్ అనేది బాగా వస్తుంది. ఓకే. ఇంకో డౌట్ మేడం, చెప్పండి. మనం బ్యాక్ హుక్స్ పెట్టినాం కదా, అదే ఫ్రంట్ హుక్స్ పెడితే ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయా, చేంజెస్ ఉంటాయా? జనరల్ గా బోట్ నెక్ వాళ్ళకి ఫ్రంట్ హుక్స్ పెట్టమమ్మా. ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ పెడితే ఏమవుతుందంటే నీకు ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. బోట్ నెక్ అనేది ఆల్రెడీ పైకి ఉంటుంది, ఫ్రంట్ హుక్స్ ఇలా పైకి కనిపిస్తే బాగోదు. సో అందుకని పెట్టరు, వెనకలే పెట్టుకుంటారు. ఒకవేళ నువ్వు ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి అంటే డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్డ్ సైడ్ కట్ చేసుకుంటావు, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ సైడ్ కట్ చేసుకొని హుక్ పట్టి కాజా పట్టికి 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేస్తాం. అంతే డిఫరెన్స్, అంతే. ఏమీ కాదు మౌనిక. మీరు స్టార్ట్ చెయ్యండి, ప్రతి ఒక్కదానికి ఒక పాయింట్ స్టార్ట్ కదా, మీరు స్టార్ట్ చెయ్యండి. దీంతో మీరు కటింగ్ చేసుకొని రండి రేపు తప్పకుండా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డౌట్ అడుగుతున్నారు, ఒకటి చెప్పండి. చెప్పండి మౌనిక. ఆంగోల్ దగ్గర నెక్ దగ్గర 7.5 తీసుకున్నాం కదా షోల్డర్ పైన, దాని తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టమన్నారు క్రాస్ లో. అది ఏ సైజ్ వాళ్ళకైనా అంతే ఫుల్ షోల్డర్ ఉన్న వాటికి బ్లౌజ్ కి ఇలా తీసుకుంటే, బ్లౌజే కాదు డ్రెస్ అయినా సరే ఇలా 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటే నీట్ గా వస్తుంది అన్నమాట. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఎవరండి? హాయ్ మ్యామ్, నా పేరు చంద్రిక మేడం. చంద్రిక మీరు ఎక్కడి నుంచి చంద్రిక? ముస్రాపేట మేడం. ఓకే, మూస్రాపేట, నర్సరావుపేట. ఓకే చంద్రిక, చెప్పండి చంద్రిక. ఇప్పుడు మనం షేప్ పట్టాం కదా మేడం, 2 ఇంచెస్ అది. అలా 2 ఇంచెస్ కాకుండా, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు మేడం, మా బాబు 9 years కాకుండా జస్ట్ ఆ టైంలో తీసుకోవాలి, 1/2 ఇంచ్ అనా లేకపోతే 1 ఇంచ్ అనా, అది ఎలా? అది 1/2 ఇంచ్ చాలమ్మా. ఇప్పుడు నేను ఇటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1.5 ఇంచ్ తీసుకున్నాను కదా. సో ఇలాంటి చిన్న పిల్లలకి, అసలు చెస్ట్ లేని పిల్లలకి మీరు ఏం చేస్తారు అంటే స్ట్రైట్ గా తీసేసి ఇటువైపు 1/2 ఇంచ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా స్ట్రైట్ గా ఉంచేసి ఇటువైపు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తారు. రెండు వైపులా అవసరం లేదు, ఇటువైపు అసలు అవసరం లేదు. స్ట్రెయిట్ లైన్ ఉంటది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ తీసుకోండి. అంతే. వెళ్ళండి అమ్మా. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిందా చంద్రిక? ఓకే. మరి ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఒక మెజర్ 2 ఇంచెస్ దగ్గర ఒకటి అని అట్లా కప్ సైజ్ అట్లా చేసి, అవును, అది ఇప్పుడు నేను 45 ఇంచెస్ 45 అలా ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అట్లనే 2 ఇంచెస్ 1/2 ఇంచ్ అదే మెజర్మెంట్. అవును అలా తీసుకున్నారనుకోండి మీకు అంటే కప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 35 ఇంచెస్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి తీసుకోమన్నారా? 38 కన్నా ఎక్కువ వాళ్ళకి, 36 వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? ఓకేనండి. నెక్స్ట్ మ్యామ్, షోల్డర్ 15.5 వచ్చిందంటే రౌండ్ ఆఫ్ చేయొచ్చా లేదా 15.5కే చేయాలా? ఇప్పుడు 15.5 అంటే మీకు ఎంత, 7.75 అని కదండి. సో మీరు 6.75 తీసుకోండి. రౌండ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఎంత ఉంటే అంతే తీసుకోండి. ఇంకా
ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మేడం చెప్పండి. అండి, నేను బ్లౌజెస్ అసలు స్టిచ్ చేయలేదండి. అంటే లేడీస్ ని నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. నాకైతే నా బ్లౌజెస్ అయితే టచ్ లేదు. మీరు చేస్తున్నారని నేను జాయిన్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే. బ్లౌజ్ అదే బ్లౌజ్ అయితే జాయిన్ అయ్యాను. సో అయితే ఇప్పుడు బ్లౌజ్ మా పాప ఒక 11 years 12 years పాప ఉంది నాకు. ఆ పాపకి ప్రిన్సెస్ కట్ చేయడం కోసం ప్యాడెడ్ది అట్లా పెట్టి స్టిచ్ చేయాలని నేను, అంటే ఫంక్షన్ ఉంది ఒకటి. ఓకే. అది ఒకటి పాసిబుల్ అయితే అప్పు పెట్టి స్టిచ్ చేయడం ఏమన్నా ఉంటే ఒక వీడియో పెట్టండి అంత రిక్వెస్ట్ చేస్తాను. నేను మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఆ స్టిచ్చింగ్ వీడియో మీరు చూడండి, దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కప్పు పెట్టి ఎలా అని. ఓకేనా? ఈ స్టిచ్చింగ్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే. హలో మేడం. చెప్పండి. కిరణ్ కుమార్, నా పేరు సుమతి అండి. చెప్పండి సుమతి, మీరు ఎక్కడి నుంచి సుమతి? కుకట్పల్లి అండి, హైదరాబాద్. ఓకే, చెప్పండి సుమతి. ఇది మనకి ప్రిన్స్ కట్ ఇది సేమ్ ఇట్లానే మనకు డ్రెస్ అంటే టాప్ కట్ చేయొచ్చా మేడం? అంటే ఎక్కడైతే ఆర్మ్ హోల్ దగ్గర మనం మార్క్ చేసుకున్నామో అలా స్ట్రైట్ గా తీసేసుకొని టాప్ కి కట్ చేయొచ్చా? టాప్ కి ప్రిన్సెస్ కట్ అంటున్నారా మీరు? ఎస్ మేడం. టాప్ కి ప్రిన్సెస్ కట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో బ్లౌజ్ ఇది వేరు, టాప్ కొంచెం వేరు ఉంటుంది. ఓకే ఓకే ఓకేనా? నెక్స్ట్ ఒకటి ఇట్లా టాప్ చూపించండి మేడం. చూపిస్తాను. ఓకే మేడం. తప్పకుండా. సో ఇంకెవరికైనా ఉన్నాయా డౌట్స్? ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీ బాడీకి మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేశారనుకోండి, మీకు ఇంకా ఐడియా అనేది వస్తుంది. ఒకసారి అందరూ ఈరోజు నేను పంపిస్తాను, ఇప్పుడు మీటింగ్ అయిపోయాక అన్ని వీడియోస్. సో అన్నీ క్లియర్గా పాజ్ పెట్టుకొని ప్లే చేసుకొని చూడండి. చూసి మీ బ్లౌజ్ని కూడా కట్ చేసి రెడీగా ఉంచుకొని నాకు ఈవినింగ్ అందరూ ఫొటోస్ పంపించాలి. పంపిస్తారా అందరూ? ఎవరు అందరూ రెస్పాన్స్ ఇవ్వట్లేదు నాకు. ఎస్ మ్యామ్, పంపిస్తాం. ఎస్ మ్యామ్, పంపిస్తాము. సో ఆ జోష్ అనేది ఉండాలి. పంపిస్తాం మేడం. ఎస్ మేడం, పంపిస్తాం. సో అందరూ నాకు ఫొటోస్ పంపించండి. నేను గ్రూప్లో మీ అందరికీ కూడా మెసేజెస్ చేసేది ఇస్తాను. బట్ డౌట్స్ అడగండి, ఓన్లీ ఫొటోస్ పెట్టండి. డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం మీటింగ్లో కలుస్తాం కదా, అప్పుడు అడగండి, నేను అన్నీ క్లియర్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ గ్రూప్ అనేది ఇలా ఎక్కువ మెసేజెస్ వచ్చాయనుకోండి స్పామ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డౌట్ నేను క్లియర్ తప్పకుండా చేస్తాను. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు డౌట్స్ వచ్చినా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? మీరు ఏం కంగారు పడకండి, నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేస్తాను టాపిక్ రిలేటెడ్. మ్యామ్ మంత్ 15 days ఒక వర్క్ షాప్ చేయండి మ్యామ్. మంత్కి ఒక 2. ఐ ట్రై కిరణ్ మై, తప్పకుండా చేయడానికి ట్రై చేసి. మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ ఇంకొక బ్యాచ్లో కొంతమందికి రిజిస్ట్రేషన్కి దొరకలేదు, వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. టేక్స్ టైం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఐ ట్రై మై బెస్ట్ టు. బట్ మీరందరూ కూడా జాయిన్ అయ్యి మీకు నచ్చి మీకు నేర్చుకోగలను అంటే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీ అందరికీ క్లాసెస్ నచ్చాయి అని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చాయి కాబట్టే కదా మ్యామ్ అప్పుడు పలాజాలో ఫ్రీ. సరే అండి, చూసారు కదండి ఎలా అనిపించింది. చాలా క్వశ్చన్స్, నా ఆన్సర్స్, మీకు వచ్చిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ దొరికింది అనుకుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ వాచ్ చేయాలి అనుకుంటే మా మగవను బొటిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.